బుడమేరును సరిగా నిర్వహించి ఉంటే వరద తగ్గేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అతి తక్కువ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. 1,72,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే దూరంగా ఉన్నానని తెలిపారు. తాను సాయపడాలి కానీ అదనపు భారం కాకూడదని భావించినట్లు తెలిపారు. నీళ్లు రావనే కారణంతో ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం వరద తగ్గింది, ప్రమాదం తప్పిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు వ్యక్తిగతంగా ₹1 కోటి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి, కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి, మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడియా గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా ఆయన మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్ 5 lakh క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి, ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది. ఒకటి, బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే, ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఈ రెస్క్యూ కార్యక్రమాలకి చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక 2 మిస్ అయ్యారు. ఒక పశువులు దాదాపు 136. అలాగే దాదాపు 1,72,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అది విజ్ఞాన పంటలు కానీ